Hi Andy. So welcome back to my channel. In today's class, last class continuously exercise 14.1 లో ఉండే fourth fifth problems ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ fourth problem. 30 women were examined in a hospital by a doctor and their heartbeats per minute were recorded and summarized as shown. Find the mean heartbeats per minute for these women, choosing a suitable method. సో ఈ ప్రాబ్లంకి సూటబుల్గా ఉండే ఏదైనా మెథడ్ మీరు తీసుకొని సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని చెప్తున్నారండి. అంటే ఏంటి అంటే ఒక 30 మెంబర్స్ ఉమెన్స్ అనేవాళ్ళు సో హాస్పిటల్లో మనకి ఎగ్జామిన్ ఉన్నారు. వాళ్ళ యొక్క డాక్టర్ హార్ట్ బీట్ చెక్ చేసినట్లయితే అందరిది కూడా హార్ట్ బీట్స్ పర్ మినిట్ రికార్డ్ చేయడం జరిగింది. సో ఆ రికార్డ్ చేసిన ఇక్కడ మనకి ఇచ్చారు కదా, అది మనకి నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్, నెంబర్ ఆఫ్ ఉమెన్స్. ఓకే, సో ఎంత నుంచి ఎంతవరకు వాళ్ళ యొక్క హార్ట్ బీట్స్ అనేవి ఉన్నాయనేది మెజర్ చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సూటబుల్ అయ్యేటటువంటి మీన్ ఏదైనా కూడా మీకు నచ్చింది తీసుకొని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పారనమాట. సో మనం ఆల్రెడీ స్టెప్ డీవియేషన్ మెథడ్ అనేది ఫాలో చేస్తున్నాం కదా, సో దాన్ని ఫాలో అవుతూ నేను చేస్తున్నానండి ఇప్పుడు కూడా. ఓకే, స్టెప్ డీవియేషన్ మెథడ్ని ఫాలో చేసుకుంటూ సో దీన్ని కంటిన్యూ చేద్దాం. సో ఆల్రెడీ ఇక్కడ నేను ప్రాబ్లం నోట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ అండ్ ఫ్రీక్వెన్సీ కూడా రైట్ చేశాను. ఓకే, ఫ్రీక్వెన్సీలో ఏమి ఇచ్చారు మనకి నెంబర్ ఆఫ్ ఉమెన్స్ కదండి. సో ఓకే, నెక్స్ట్ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయండి. 6i + 68 65 + 68/2 అంటే ఇక్కడ ఎంత వస్తుందండి మనకి 132/2 అంటే 2 6 12 2 6 12 5 అంటే 66.5. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది 68 + 71/2 9 13 139/2 అంటే 2 6 12 19 2 8 2 9 80 + 5 69.5. ఇక్కడ చూడండి ఆల్రెడీ 2 ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి రెండింటి యొక్క వేరియేషన్ 3 ఉంది కదా. సో 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే 69కి 70 71 72 72.5 75.5 78.5 81.5 84.5. ఓకేనా, 3 యాడ్ చేసుకుంటూ వచ్చానండి ఇక్కడ నేను. సో నెక్స్ట్ ఏదైనా ఒక నెంబర్ని అజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏ ఉంది కదా, దానికి ఆపోజిట్గా ఉండే క్లాస్ మీడియం. సో దీన్ని నేను ఏగా సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో మనకి ఇక్కడ ఆల్రెడీ తెలిసిన ప్రొసీజరే. ఏదైతే మనం ఏగా తీసుకుంటామో అది 1 అవుతుంది. పైన ఉండేది -1 -2 -3 1 2 3. ఇన్ కేస్ చెక్ చేసుకోవాలనుకుంటే మనం చెక్ కూడా చేసుకోవచ్చు ఒక్కటైనా. సో -75.5 అంటే ఇక్కడ హెచ్ అంతగా తెలియాలి కదా. ఇప్పుడు ఫస్ట్ మనకి హెచ్ ఎంత ఉందండి 3/3 కదా. 72 నుంచి 75 అంటే 3 వస్తుంది. -3/3 3 1 3 అంటే -1. ఒకటి నేను చెక్ చేశాను కదండి. ఇన్ కేస్ రిమైనింగ్ కూడా మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. సో ఓకే, నెక్స్ట్ FIUI ఈ 2 మల్టిప్లై చేద్దాం. 2 3 6 2 4 8 3 1 3. సో 8 0 అంటే ఎనీథింగ్ 0 7 1 7 2 4 8 3 2 6. సో ఫస్ట్ సిగ్మా FI చేద్దాం. ఆల్రెడీ 30 అన్నారు, ఒకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ కూడా. 2 + 4 6 6 + 3 9 9 + 8 17 17 + 4 24 28 30. సో FIUI చేద్దాం ఇప్పుడు మనం. సో ఇక్కడ చూడండి ఏమైనా సేమ్ నెంబర్స్ ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి -8 ఉంది, +8 కట్ చేయాలి, -6 + 6 కట్ చేయండి.
ఇక్కడ మిగిలింది ఏముంది 7 - 3 అంటే 4. సో సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 30, సిగ్మా ఎఫ్ఐ యుఐ ఈజ్ ఈక్వల్ టు 4, ఏ ఈజ్ ఈక్వల్ టు 75.5. ఇంకా అంతే 4 వాల్యూస్ వచ్చేసాయి కదా. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఓకే, సో ఏ అంత అండి మనకి 75.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ 4, సిగ్మా ఎఫ్ఐ 30 ఇంటూ హెచ్ ఎంత అండి 3. 3 1 జా 3 10 జా 2 2 జా 2 5 జా. ఓకే, సో ఫైనల్గా ఎంత మిగిలిందండి 75.5 ప్లస్ 2/5. సో 2/5ని మనం డివిజన్ చేసుకున్నట్లయితే డెసిమల్ తీసుకుంటే ఇక్కడ 0 వస్తుంది. 5 4 జా 20 అంటే ఎంత వస్తుంది అక్కడ 0.4. సో 75.5 ప్లస్ 4 9, 75.9. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చిందని మనకి 75.9 అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం కదండి. 5th ప్రాబ్లంలో మనకి in a retail market, fruit vendors were selling oranges kept in packing baskets. These baskets contained varying number of oranges. The following was the distribution of oranges. సో అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ మనకి కొన్ని ఆరెంజెస్ గురించి ఇచ్చారండి. నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ అంటే బాస్కెట్స్లో ప్యాక్ చేయడం జరిగింది. ఒక్కొక్క బాస్కెట్లో ఒక్కొక్క దాంట్లో ఎన్ని ప్యాక్ చేశారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ కెప్ట్ ఇన్ ఈచ్ బాస్కెట్. అంటే ఇప్పుడు ఒక్కొక్క బాస్కెట్లో ఎన్ని ఆరెంజెస్ ప్యాక్ చేయడం జరిగింది అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి. సో విచ్ మెథడ్ ఆఫ్ ద ఫైండింగ్ ద మీన్ డిడ్ యూ చూజ్. అంటే ఇక్కడ నువ్వు మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేసుకుంటున్నావు కూడా అడిగారు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనకి ఇక్కడ నేను ఇచ్చిందని రైట్ చేయడం జరిగింది, నెంబర్ ఆఫ్ ఆరెంజెస్. అండ్ నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ బాస్కెట్స్. సో బాస్కెట్లోని ఆరెంజెస్ ఎలా ఎలా మనకి డిస్ట్రిబ్యూట్ చేశారో రైట్ చేశాను. కాకపోతే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. సో ఈ క్లాస్ ఇంటర్వల్స్ అనేవి మనకి యాక్చువల్గా ఇక్కడ ఎండ్ అయిన నెంబర్తో ఇది రావాలి, బట్ ఇక్కడ అలా లేవు. సో ఇక్కడ 14th ఎండ్ అయింది, 15 వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మనం క్లాస్ ఇంటర్వల్స్ని చేంజ్ చేసుకోవాలి. ఓకే, క్లాస్ ఇంటర్వల్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలి. సో క్లాస్ ఇంటర్వల్స్ని చేంజ్ చేయాలంటే ఏం లేదండి, లోవర్ లిమిట్కి 5 లెస్ చేసి అప్పర్ లిమిట్కి 5 యాడ్ చేయాలి. అది ఎలా అంటే యాక్చువల్గా ఈ రెండింటి యొక్క యావరేజ్ ఎంత వస్తుందో అది ఇక్కడ వేస్తాం అనమాట. ఇక్కడ వేసిన నెంబర్ ఇక్కడ కూడా వేస్తాము. సో ఆ లెక్కను చేసుకున్నట్లయితే 14 + 15 19, 19/2 29/2 14.5 అంటే లోవర్ బౌండరీకి 5 మైనస్ చేసి అప్పర్ బౌండరీకి 5 యాడ్ చేస్తే ఇలా మనం క్లాస్ ఇంటర్వల్స్ అనేదాన్ని అడ్జస్ట్ చేయగలుగుతాం అనమాట. ఓకే, అంటే 9.5 దీనికి -5 లెస్ చేశాను, దీనికి +5 యాడ్ చేశాను. సో ఇక్కడ 5 యాడ్ చేయడం జరిగింది, ఇటు సైడ్ 5 డౌన్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ ఓకే, మనం ఇక్కడ ఆల్రెడీ క్లాస్ ఇంటర్వల్స్ రైట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ఐ తీసుకోవాలి కదా. ఎక్స్ఐని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ఐ ఎలా వస్తుంది, రెండింటి యొక్క మీను. ఇక్కడ ఆల్రెడీ ఎక్సెస్ కాలం వచ్చింది కదా, ఒక నిమిషం దీన్ని సపరేట్ చేసుకుందాం ముందు. ఇప్పుడు రఫ్ చేసుకుందాం. సో 9.5 ప్లస్ 14.5/2. 9.5 ప్లస్ 14/5 అంటే ఎంత, అది 24.
బై 2 అంటే 12. ఇక్కడ వేరియేషన్ చెక్ చేయండి. 12కి 14 అంటే ఎంత వచ్చింది? ఇక్కడ 14 + 5 అంటే 5. 5 డిఫరెన్స్లో చేసుకున్నట్లయితే ఎంత వస్తుంది ఇక్కడ? సో అలా చేసుకున్నట్టు ఇలా మీరు చేస్తానని మీ ఇష్టమేనండి. ఇది 14.5 + 19.5/2 అంటే ఇది ఎంత వచ్చింది? 217 అంటే 5 వేరియేషన్ వస్తుంది అంటే 22, 27, 32. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ఐలో ఫస్ట్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. ఏం తీసుకుందాం? మనకి ఎఫ్ఐలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది కనబడుతుంది. సారీ, దీనికి ఆపోజిట్గా ఉంది. దీనికి తీసుకుందాం. ఓకే, ఇది ఏ అవుతుంది. సో ఇది ఏ అయిందంటే ఆటోమేటిక్ ఇది 0, -1, -2, +1, +2. ఇప్పుడు ఎఫ్ఐ యూఐ చేయండి. -30, -110, నెక్స్ట్ 0 అంటే ఎనీథింగ్ 0, 115, నెక్స్ట్ 50. సో ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ యూఐ ఇవి యాడ్ చేసుకొని రైట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా పెద్దగా వచ్చేటప్పుడు సైడ్ని యాడ్ చేసుకోవడం మీ ఇష్టం. వస్తే ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. 5 + 5 10, 15, 20, 0, 2, 3, 4, 4 + 3 7, 7 + 1 8, 8 + 2 10, 1 కదా, 2, 3, 4, 4. సిగ్మా ఎఫ్ఐ యూఐ చూద్దాం అక్కడ ఒకసారి. సేమ్ నెంబర్స్ ఏం లేవు కదా, సో చేయాల్సిందే. సో ఇక్కడ మీకు సైడ్ని యాడ్ చేసుకున్నట్టు ఇక్కడ చూడండి ఒకసారి. 2 ముందు యాడ్ చేసేద్దాం. 165 ఇది ప్లస్. సో ఇవి చూడండి 140 మైనస్ చేయండి. ఇందులోంచి ఇది 5, 2, 25. సో మెయిన్ ఇంకా అన్ని వాల్యూస్ వచ్చినట్టే కదా. ఎఫ్ఐ యూఐ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ వాల్యూస్ రైట్ చేయండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20కి -4 24కి సారీ ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత వస్తుందండి? ఇది 5 వస్తుంది కదా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5, ఏ ఈజ్ ఈక్వల్ టు 22, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 400, సిగ్మా ఎఫ్ఐ యూఐ ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇందులో వాల్యూస్ పుట్ చేద్దాం. 22 + 400 సారీ 25/400 ఇంటూ H5. ఓకేనా? సో నెక్స్ట్ సో ఇక్కడ 5 టేబుల్ కట్ చేద్దాం. 5 1 జా, నెక్స్ట్ 5 8 జా 40. సో నెక్స్ట్ ఇది 5 5 జా 25 అంటే 22 + 5/16. సో 16తో మనం కనుక 5ని మనం డివిజన్ చేసినట్లయితే 16 3 జా 48, 2 మళ్ళీ అగైన్ 0, 16 1 జా 16, 4 ఆల్రెడీ డెసిమల్ తీసుకున్నాం కాబట్టి 0 వేసుకున్నాను నేను. 16 3 జా 48, 16 2 జా 32, 8. నెక్స్ట్ 3 వాల్యూస్ వచ్చాయి. ఇంకా చేయాలి అనుకుంటే మళ్ళీ 0 వేసుకోవడమే. 5 జా 5 6 జా 30,
358 అంటే ఎంత వచ్చింది ఇక్కడ మనకి 22 ప్లస్ 0.3125 యాడ్ చేసినట్లయితే మనకి 22.3123.125కి బదులుగా 31 కూడా రైట్ చేసుకుని వదిలేసుకోవచ్చు. ఓకేనండి, అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ అందరికీ కూడా ఇది ఓకే. 22.31 ఈజ్ ద మీడియం. థ్యాంక్ యూ ఫర్ నెక్స్ట్ క్లాసెస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకుందాం.